పంట వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి రైతుకు 10,000 ఇవ్వాలి. అదేవిధంగా మీ చర్యల వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ పట్టింపు లేని కారణంగా ఈ రాష్ట్రంలో ఎండిపోయినటువంటి పంటలు మొత్తం ఎన్ని ఉన్నాయో మొత్తం ఎన్యూమరేట్ చేయండి. వాళ్ళకు కూడా ఇదే విధంగా ప్రకృతి విపత్తు పద్ధతిలోనే 10,000 రూపాయలు ఇచ్చేటువంటి ప్రత్యేక జీవనం తీసుకురండి. రైతాంగానికి మించినటువంటి శ్రేయస్ ఇంకేముంటుంది? మొత్తం రాష్ట్రం అన్నదాతలు కదా, 2.5 కోట్ల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా సేద్యాన్ని నమ్ముకొని బతికేవాళ్ళు. చేయండి, డిక్లేర్ చేయండి. వడగళ్ల వానకు పాత జీవ పద్ధతులు ఏంటి, ఇప్పుడు పంటలు ఎండిపోయినటువంటి కరెంట్ లేక నీళ్లు లేక ఎండిపోయినటువంటి రైతులకు ఏమిస్తారో ప్రకటించండి. అదే 10,000 ఇస్తారా, ఇంకా ఎక్కువ ఇస్తారా? మాకంటే మేము సిపాయిలం మనగాలం అని చెప్పుకుంటారు కదా, మరి మాకంటే ఎక్కువ ఇచ్చు నిరూపించుకోండి. రైతుల వద్ద మీ చిత్తశుద్ధి చాటుకోండి. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుల్ని ఆదుకోవడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క తక్షణ కర్తవ్యం. ఎటువంటి మీనమేషాలు లెక్కించకుండా, జాప్యం జరగకుండా ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలి. పంటలు ఎండినటువంటి వాళ్ళు బాధ అనిపిస్తుంది. అసలు మేపుతుంటే ఇంకో దిక్కు గుండెల్లో మంట చెలరేగి రైతాంగం తాము పెట్టినటువంటి పంట ఎండిపోతుంటే దాన్ని అంటిస్తున్నారు. మంటలు మండుతున్నాయి. ఇటువంటి సన్నివేశాలను, సందర్భాలను చూడడానికే ప్రజలు మార్పు కోరినరా? రైతాంగాన్ని కూడా ఆలోచించమని కోరుతున్నాం మేము. మీరు ఏ క్షణికావేశంలో, ఏ కారణాల చేత, ఏ తప్పుడు ప్రచారాల చేత, ఏ ప్రభావానికి లోనై నిర్ణయం తీసుకున్నారు, అయిపోయింది. కానీ ఏం మార్పు ఉంది మీ కళ్ళ ముందల? మీరే కదా సజీవ సాక్ష్యాలు. ఇంత గొప్ప మార్పు ఇప్పుడు సర్కారు తెస్తారా? మీరు వాళ్ళని తెచ్చుకొని నెత్తిన పెట్టుకున్నది. దయచేసి రైతాంగం కూడా ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో ఒక్క చోట ఒక రైతుకు ఏదన్నా నష్టం జరిగితే పరిగెత్తుకొని పోయేటోళ్ళం మేము. మా ఎమ్మెల్యేలు కానీ, మేము కానీ, ఇతర సహచర మంత్రులు కానీ ఆనాడు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో పంటలు ఎండుతుంటే ఒక ఎమ్మెల్యే బోర్డు, అధికార పార్టీ ఎమ్మెల్యే, ఒక మంత్రి బోర్డు, ఇదేం విచిత్రం అండి, నాకు అర్థం కాదు. ఫేస్ చేయరా సిచ్యువేషన్ని? పరిష్కారాలు లేవా అనుకుంటే? అసాధ్యమైనవా మానవులకు? చేయవచ్చు కదా ఏదో ఒకటి. ఓయప్ప కేసీఆర్ ఇన్ని అప్పులు చేసిండు, అన్ని అప్పులు చేసిండు, పెద్ద దుష్ప్రచారం చేసిరి. ప్రపంచంలో సంపన్న దేశమైన అమెరికా నుంచి పేద దేశాల దాకా అప్పులు అనేది వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో భాగం. అప్పులు చేసి సంపద సృష్టిస్తారు, ఎకానమీని పెంచుకుంటూ పోతారు ఆయా సందర్భాలను బట్టి. ఇక దీన్ని మసిపూసి మారేడుకాయ చేసి తెచ్చిన అప్పుల మొత్తం ఏదో కేసీఆర్ ఇంటికి తెచ్చుకున్నట్లే, వాడుకున్నట్లే దుష్ప్రచారం చేసి చాలా నీచంగా, చులకనగా మాట్లాడి ప్రజలు రెచ్చగొడుతారు కదా. మరి 100 రోజులకే 16,400 కోట్లు ఎట్లా చేస్తారు మీరు? 100 రోజులకే 16,400 కోట్లు ఎట్లా చేసింది రేవంత్ సర్కార్? ఇలా ఏం చెప్తారు ప్రజలకు? మీరు చేస్తే గొప్పతనం, మంచితనం, ఇతరులు చేసింది చెడా? ఒకటి మాట్లాడే ముందు రేపు ఈ పరిస్థితి వస్తే ఏం జవాబు ఇవ్వవలసి ఉంటుందో అనేటువంటి స్పృహతో మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడినా ప్రభుత్వాలను నడిపేవాళ్ళు కానీ, ప్రభుత్వాలకు వద్దామనుకునేటువంటి వాళ్ళు కానీ. అలా మీరు మాట్లాడినప్పుడు మీకు స్పృహ ఉండాలి. అప్పుల గురించి మాట్లాడినప్పుడు నిలదీసి మాట్లాడతారు కదా. వాళ్ళు ఇలా ఎట్లా చేస్తున్నారు? కొన్ని చేసిండ్రు. మేము తొలి ప్రాధాన్యతగా రైతాంగాన్ని, వ్యవసాయాన్ని ఎంచుకున్నాం. అలా ఫలితాలు తెచ్చినాం, అద్భుతం చేసి చూపించినాం, దేశానికి అన్నపూర్ణంగా తెలంగాణను మలిచినాం. మరి మీరేమన్నట్లా చేసిన అప్పులకెళ్ళి రైతు బంధు ఇట్లా అందరికి ఇస్తారే? ఎందుకు ఇవ్వకపోతే? మరి అప్పులు బరాబరు చేస్తే రైతు బంధు రైతులకి ఎన్నికే పైసలు లేవు, గుత్తేదారుల బిల్లులు ఎన్నిక మాత్రం పైసలు ఉంటాయి. రైతు బంధుకి ఎన్నికే పైసలు లేవు. అందువల్ల ఈ ప్రభుత్వం పెట్టాల్సిన అంశాల మీద దృష్టి పెట్టకుండా పోయినంతకాలం గత ప్రభుత్వం మీద నిందలేసుకొని కాలం వెలబుచ్చాలనుకుంటే అది కుదరదు, సరిపోయిన వ్యవహారం కూడా కాదు. ఖచ్చితంగా స్పందించాలి.
మంత్రులు ఎమ్మెల్యేలు ఎండిన పంటల కాడికి కాలుతున్న పంటల కాడికి పోవాలి, ప్రజలతో మాట్లాడాలి, సాంత్వన కల్పించాలి, వాళ్ళకి ఏమి ఇస్తారో చెప్పి రావాలి, ఏం సాధ్యమవుతుందో చెప్పి రావాలి, తప్పించుకోజాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరోవైపు